ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ఈ కాలం అనేది మనుషునికి ఏం చెప్తుందంటే వాని మరణాన్ని గురించి చెప్తూ ఉంటుంది. నీ ఆయుష్ పెరుగుతూ నీవు మరణానికి దగ్గరగా వెళుతున్నావని. అయితే మనుషులు చాలా మట్టుకు కాలాన్ని గుర్చిన ఆలోచన లేనే లేదు. ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడాను మన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అప్పుడు నిజంగా దేవుని దీవెన మనం పొందుకోవటానికి అవకాశాలు ఉంటాయి. కాలాన్ని దుర్వినియోగం చేసేవాడు తన ఆయుష్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు అని అర్థం. కాలాన్ని పాడు చేసుకునేవాడు ఆ కాలంలో రావలసినటువంటి ఆశీర్వాదాల్ని జారవిడుచుకుంటున్నాడు అని అర్థం. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ తాను పద్దనరాముకు వెళ్ళేటప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, యాకోబు నువ్వు వెనక్కి వెళ్ళు, ఈ కనిపించే భూమి అంతా కూడాను నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. అది రాత్రి ఆయన పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఆయన తల కింద ఒక రాయి పెట్టుకున్నాడు. ఆయన కలలో దేవదూతలు నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు కనిపించారు. ఇది విశేషమైన సమాచారమే. ఉదయాన లేచి యాకోబు నిజంగా గత రాత్రి నాతో మాట్లాడిన దేవునికి నేను లోబడాలి అని చెప్పి తాను వెనక్కి తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఆయన ఆశీర్వాదాలు వేరేగా ఉండేవి. అయితే ఉదయాన లేచి ఆయన ఏమంటున్నాడు తెలుసా? యెహోవా దేవా, ఇదిగో నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను ఆశీర్వదించి నాకు తినటానికి ఆహారము, ధరించటానికి దుస్తులు ఇస్తే నీవు నిజంగా నాకు దేవుడు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. తాను పద్దనరాముకు వెళ్ళిన తరువాత తన మామ కూతుర్లను పెళ్లి చేసుకోవాలనే ఇచ్చ కలిగి ఆయన వివాహ విషయంలో 2 పర్యాయాలు మోసపోయాడు. ఆస్తి విషయంలో కూడా మోసపోయాడు. 21 సంవత్సరం కూలివాడుగా బ్రతకవలసి వచ్చాడు. కాలాన్ని పాడు చేసుకున్న యాకోబు తాను 21 సంవత్సరం తన సొంత మామ ఇంటిలో కూలివాడుగా బ్రతికాడు. అంతేకాకుండా తన జీతం విషయంలో 2 పర్యాయాలు మామ అతనికి మోసం చేశాడు. ప్రియ దైవ జనాంగమా, కాలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఓ పెద్దలు నిన్ను హెచ్చరించినప్పుడు, నీ తల్లిదండ్రులు నీకు బుద్ధి చెప్పినప్పుడు, నీ అధికారులు నీకు మంచి సలహా ఇచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆ కాలం అనేటటువంటిది చాలా శ్రేష్టమైంది. నాతాను ప్రవక్త వచ్చి దావీదు మహారాజుతో అంటున్నాడు, ఒక అధికారి ఉన్నాడు, అతడు తన పనివాని గొర్రె పిల్లను తీసుకొని విందు చేసుకున్నాడండి, ఆ పనివాడు చాలా బాధపడ్డాడు అని హెచ్చరించాడు. వాడెవడో నాకు చెప్తే వాడిని శిక్షిస్తానని చెప్పాడు దావీదు రాజుగారు. వాడెవడో కాదు, నీవే అని చెప్పాడు. నీ దగ్గర పనిచేస్తున్నటువంటి యాయురు భార్యతో తప్పితం చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి అతని చంపితివి కదా అని మందలించాడు. దావీదు ఆ మాట విని పశ్చాత్తాపపడాలి, కన్నీరు కార్చాలి. దాన్ని సర్వసాధారణంగా తీసుకున్నాడు. ఒక దైవ సేవకుడు నేను గద్దించినప్పుడు ఆ కాలం నిజంగా మంచి కాలం. దేవుడు నిన్ను సరిచేయటానికి, దేవుడు నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి ఆ రీతిగా దైవ సేవకుడు ఆ కాలంలో నిన్ను దర్శించాడు, హెచ్చరించాడు. నీ తల్లిని నీ తండ్రి నిన్ను గద్దించినప్పుడు, నీకు బుద్ధి చెప్పినప్పుడు లోబడాలి. ఆ కాలం చాలా శ్రేష్టమైనది. ఆ కాలాన్ని తిరస్కరిస్తే ఏమవుతుంది అని అడిగితే మరొక కాలంలో
ఎవరు నిన్ను గద్దించారో, ఎవరు నిన్ను హెచ్చరించారో ఆ తల్లి తండ్రిని బట్టి ఏడవాల్సి ఉంటుంది. నా తల్లి మాట ఎందుకు వినలేదు, నా తండ్రి మాట ఎందుకు వినలేదు, వాళ్ళకి ఎందుకు నేను అవిధేయత చూపెట్టానని ఎంత ఏడ్చినా ఆ కాలంలో రావాల్సిన ఆశీర్వాదం నువ్వు ఏడ్చే కాలంలో రాదు, నువ్వు ఏడ్చే కాలంలో దొరకదు. చాలా మంది బిడ్డలు ఆ రీతిగా నష్టపోతూ ఉన్నారు. చాలా మంది దేవుని బిడ్డలు దేవుడు హెచ్చరించినప్పుడు లోబడక నష్టపోయినప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఆ కాలంలో సరిచేసుకోవలసిన జీవితాన్ని సరిచేసుకోక విచ్చలవిడిగా జీవించి నష్టపోయినప్పుడు ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఏడ్చే కాలం నిన్ను హెచ్చరించిన కాలం లాంటిది కాదు. నిన్ను హెచ్చరించిన కాలం నీవు ఏడ్చే కాలం లాంటిది కాదు. ఈ కాలంలో ఏం జరుగుతుందో అది జాగ్రత్తగా గమనించి ఆ కాలానికి అనుగుణ్యంగా నీ ఆత్మీయ జీవితాన్ని గడుపుకుంటే ఎంతో ఆశీర్వదించబడతావు, ఎంతో దీవించబడతావు. నా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ వయోపరిమితి అనగా నీ ఆయుష్ కాలం ఎంత ఇచ్చాడో నీకు తెలియదు. ఓ భార్య భర్త ఎంతో సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు. ఉన్నట్టుండి భార్య చనిపోయాది, కారణాలే లేవు. భర్త ఎంత విలపిస్తాడో, భర్త ఎంత ఏడుస్తాడో, అయ్యో నా భార్య చనిపోయాది, అయ్యో నా భార్యనని. ఆమె చనిపోయిన తరువాత భార్యకు తెలుస్తుంది భర్త విలువెంతో. ఒకవేళ భర్తే చనిపోతే భార్యకు తెలుస్తుంది భర్త విలువెంతో. ఇంకెవరిని తన భర్తగా చూడలేదు, అనుభవించలేదు. ఇంకెవరిని తన భార్యగా చూడను లేడు, అనుభవించను లేడు. ఆ కొరతే. కాబట్టి కాలంలో మనము ఆ కృపగల దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు విధేయత కలిగి నా కొరకే ఈ మాటలు మీరు చెప్పారు ప్రభువా అని మనము జీవిస్తే గతంలో జరగబోయే కాలంలో వచ్చే ఆ నష్టాలు, ఆ పరిణామాలు మన ఎదురుగా ఉండే అవకాశాలు ఉండవు. దేవునితో ఒక సంతోషకరమైన జీవితం జీవించడానికి ప్రభువు మనకు కృపను అనుగ్రహిస్తాడు. దైవజనాంగమా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడాను దరిదాపు 2000 సంవత్సరాల క్రిందటివి. అయితే ఆ మాటలన్నీ కూడాను భూమి మీద యేసు నా దేవుడని చెప్పుకునే ప్రతి వారికి కూడాను హెచ్చరికలై ఉన్నాయి, గద్దింపులై ఉన్నాయి, ఆయన బుద్ధి మాటలై ఉన్నాయి. వాక్యాన్ని చదివినప్పుడంతా నా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అనే ఓ మంచి భావనతో ఆ వాక్యాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి. నా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అనే మంచి భావనతో మనం తీసుకోవాలి. ఆ మాటల్ని ఒకవేళ మనం తిరస్కరిస్తే రాబోయే కాలంలో మనం మరణిస్తామని వాక్యం సెలవిస్తాడు. రాబోయే కాలంలో మరణం అనేది శరీరానికి సంబంధించింది కాదు. రాబోయే కాలంలో మరణం అనేది ఆత్మకు సంబంధించింది. నరకానికి వెళతాము అని దాని అర్థం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎన్నో క్షణికమైన సంతోషాలు, క్షణికమైన సుఖాలు, క్షణికమైన ఆనందాలు, ఇవన్నీ కూడాను మనల్ని నిత్య నరకంలోకి నడిపించే వాటివిగా ఉంటాయి. అయితే ఆ భయంకరమైనటువంటి యాతనా స్థలానికి మనం వెళ్లకుండా దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మనం ప్రయాణమే వెళ్ళేటప్పుడు అక్కడక్కడ రోడ్డు ప్రక్కన కొన్ని హెచ్చరికపు మాటలు, గుర్తులు ఉంటాయి. యూ షేప్లో ఒక బొమ్మ కనిపించిందంటే ఇంకో కొంచెం ముందుకు యూ టర్నింగ్ ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని హెచ్చరిక. నువ్వు అలాగే ప్రయాణం చేస్తూ ఉంటే ఎస్ షేప్లో ఒక బొమ్మ నీకు కనిపించిందంటే రోడ్డు కాస్త వంకరగా ఉంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అర్థం. ఆ గుర్తింపు మన ప్రయాణంలో ఉన్నటువంటి ఆ లోట్లను, ఆ హెచ్చరికలు చేస్తూ ఉంటాయి. అదే రీతిగా ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనకు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక హెచ్చరిక లాంటిది. రోజు నిన్ను హెచ్చరిస్తుంది, రోజు నిన్ను సరిచేస్తుంది. దేవుని వాక్యం ముందు మనం నిలబడి నేను ఎలాగ జీవించాలి
అని ఆ వాక్యాన్ని మనం అడిగితే మన జీవన విధానాన్ని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకు మహారాజు, నీ వాక్యము నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పుకున్నాడు. దేవుని వాక్యాన్ని తన మార్గానికి మార్గదర్శిగా పెట్టుకున్నాడు. కాబట్టే దావీదును గూర్చి ప్రతి తప్పు క్షమించబడ్డది. వాక్యములో చెప్పబడిన మాట, దావీదు నా జ్యేష్ఠ కుమారుడు, అతడు బస్తెబ విషయములో తప్ప ఏ విషయంలో పాపం చేయలేదు. దావీదు నా హృదయానుసారి అని చెప్పి ఆయన పిల్లల విషయమై నా అతని సింహాసనాన్ని నేను అలాగ ఉంచుదును అని చెప్పాడు. అతని పిల్లలు అంటే దాని అర్థం దావీదు వంశములోను దావీదు గోత్రములోను పుట్టినవాడు యేసయ్య. దావీదు దగ్గర నుండి యేసయ్య వరకు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు యేసయ్య భూమి మీదకి వచ్చినప్పటి నుండి యేసుప్రభుల వారు తిరిగి ఆయన ఆగమనపు దినము వరకు దరిదాపు 2000 సంవత్సరాలు. ఆ రీతిగా 4000 సంవత్సరాల తరువాత ఈ భూమి మీదికి రాజుల రాజుగా వచ్చి పరిపాలించబోయే యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు ఆ సింహాసనాన్ని నేను ఉంచుతానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయమందు మనం ఆలోచించాల్సింది, నిన్ను హెచ్చరించడానికి, నిన్ను గద్దించడానికి, నీకు బుద్ధి చెప్పటానికి లోకంలో మనుషులు ఉన్నారో లేరో, లేక నీకంటే పెద్దవారు ఉన్నారో లేదో, నీకంటే పెద్దవారు ఉన్నా లేకున్నా దేవుని వాక్యం నీకుంది. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే క్షణం మనలో ఉన్న లోపాన్ని, మనలో ఉన్న పాపాన్ని అది తెలియజెప్తూ ఉంటాయి. మనం మనుషుల ఎదుట సరిచేయబడడం కంటే వాక్యం ఎదుట మన జీవితాన్ని సరిచేసుకోవడం మంచిది. ఎవరో నన్ను తిట్టారు అనే మాట నా భార్యకు తెలిస్తే, నువ్వెందుకు వాడిని వదిలిపెట్టావు, వాణ్ణి తిట్టు అంటది. అయితే నన్నెవరూ తిట్టారు అని వాక్యం దగ్గరికి వెళితే వాక్యం అంటది, నిన్ను దూషించువానికి ప్రతిదూషణ చేయొద్దు అంటది. ఎంత మంచి హెచ్చరిక అది, ఎంత మంచి హెచ్చరిక. దేవుని వాక్యం ఆ రీతిగా మనల్ని హెచ్చరిస్తూ సరిచేస్తూ వెళతాడు. నన్ను ఎవడో ఏడ్పించాడు, అయితే వాక్యం సెలవిస్తుంది, నీకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయొద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఎంత మంచి హెచ్చరిక. దైవ జనాంగమా, నన్నెవడో నిందించాడు, వాక్యం సెలవిస్తాడు, నిర్నిమిత్తముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది అన్నాడు. నీ మీద చెడ్డ మాటలు చెప్పటానికి కారణాలు ఏమీ అక్కర్లేదు, చెబుతారు అంతే, చెప్తారు. ఆ విధంగా చెప్పినప్పుడు ఎందుకు నా మీద చెప్పారు అనే వివాదం మనకు ఉండకూడదు. మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకమందు అధికమవుతుంది అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఆయన బిడ్డలైనటువంటి మనకు దేవుడిచ్చినటువంటి హెచ్చరికలు. నేను మంచివాడు అని నువ్వు పోట్లాడద్దు, నేను చెడ్డవాడు అని నువ్వు చెప్పుకోని అవసరం లేదు. ఏది లోకంలో ఈ కాలంలో నీ ప్రయాణంలో ఏది జరిగినా దానికి నీవు సంతోషించాలి. ఈ కాలం ఎలాగుంటుంది అని క్రీస్తు ప్రభులు వారు చెప్పారంటే, మీరింతవరకు చదువుకున్న సువార్తల్లో ఆయన ఒక హెచ్చరిక చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను నిజముగా యేసు ప్రభుల వారికి సమీప బంధువు. యోహాను పినతల్లి యేసు ప్రభుల వారి పినతల్లి కుమారుడు. వాస్తవానికి యోహాను యేసు ప్రభుల వారికి చాలా సమీపస్తుడు. ఆయన హృదయాన హత్తుకుని జీవించేటటువంటి వాడు. ఆ యోహాను యేసయ్యను గురించి చాలా వివరాలు రాస్తూ వచ్చాడు. అయితే యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక తాను శిలువ కార్యక్రమంలో ప్రవేశించక మునుపు శిష్యులతో కొన్ని విషయాలు చెప్పాడు. శిష్యులతో చెప్పిన విషయాలు ఏమిటంటే, నేను ఎంతో కాలం మీతో ఉండను, నేను వెళతాను, నేను వెళితేనే మీకు చాలా మంచిది అని చెప్పాడు. నేను వెళ్ళడమే కాదు,
నేను వెళ్ళిన తరువాత నా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆత్మని మీ దగ్గరికి నేను పంపుతాను అని చెప్పాడు. నా తండ్రి దగ్గర ఉన్న ఆత్మ మీ దగ్గరికి వచ్చిన తరువాత ఆత్మ ఏం చేస్తుందంటే మీకు బోధిస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మీకు ఆదరణగా ఉంటుంది అని చాలా చక్కటి మాటలు ప్రభువు చెప్పాడు. నేను వెళతాను, నేను వెళ్ళి నా తండ్రి దగ్గరున్న ఆత్మని పంపుతాను అని చెప్పాడు. చూడండి, యేసయ్య కూడా తండ్రి దగ్గర నుండినే వచ్చాడు. తాను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆ తండ్రి దగ్గరున్న ఆత్మని మీ దగ్గరికి పంపుతానని చెప్పాడు. యేసయ్య తండ్రి దగ్గర నుండి వచ్చి ఆయన కార్చిన రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరించాడు. ఇక ఆయన పని ముగిసిపోయాది, ఇంకా ఆయన ఉండడం లేదు. అందుకని నేను వెళతాను అని చెప్పాడు. యేసయ్య నిజంగా వెళ్ళాడు. వెళ్ళి ఎవరు ఆయన రక్తముతో కడగబడ్డారో వాళ్ళని ఆదరించటానికి, వారికి చెప్పటానికి, వారిని నడిపించటానికి ఆత్మని ఆయన పంపించాడు. ఆ ఆత్మ పేరు పరిశుద్ధాత్మ అని చెప్పాడు. అయితే ఆత్మ రాకమునుపు, ఆత్మను క్రీస్తు ప్రభువుల వారు పంపకమునుపు లోకంలో పరిస్థితి ఎలాగుంటుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. మొదటి వచనంలో చెప్పిన మాట, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. అనగా క్రీస్తు కొరకు జీవించే ప్రతి వాడికి కూడాను అభ్యంతరాలు ఉంటాయి. వాని సంసారిక జీవితం కానీ, లేక వ్యక్తిగతమైన జీవితం కానీ, సమాజంలో జీవితం కానీ, సంఘములో జీవితం కానీ అభ్యంతరాలు అనేటివి ఉంటాయి. ఈ అభ్యంతరాలు ఎలాగొస్తాయి అని అడిగితే అది నీ కుటుంబీకుల ద్వారా రావచ్చు, నీ సంఘం ద్వారా రావచ్చు, సమాజం ద్వారా రావచ్చు. అభ్యంతరం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అభ్యంతరము? నేను ఇంత భక్తిగా జీవిస్తున్నానే, నాకెందుకు అభ్యంతరాలు అనే ఆలోచన రావచ్చు. అభ్యంతరాలు అనేటటువంటి రావటానికి గల కారణము, ఆ కృప కలిగినటువంటి దేవుడు నీ భక్తిని బలపరచటానికి, నీ నీతిని బలపరచటానికి, నీ యథార్థతను బలపరచటానికి, దేవునితో నీకుండే సంబంధము ఇంకా స్థిరపడటానికి నన్ను గమనించాలి. ఒక పర్యాయం చైనా దేశంలో భయంకరమైనటువంటి హింస అయ్యాది. ప్రస్తుతం చైనా దేశంలో అక్కడక్కడ సంఘాలు ఉన్నాయి. ఆ చైనా దేశంలో ఉన్నటువంటి అధికారులు చెప్పే మాట, మీరు మీ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, అయితే ఎవరికి మతాన్ని గురించి చెప్పకూడదు అని ఖచ్చితంగా చెప్తారు. ఒకవేళ అలాంటి నేరాలు ఏమైనా చేస్తే అది ప్రభుత్వం దృష్టికి మతాన్ని గురించి చెప్పడం అనేది నేరమే. వాళ్ళను చెట్లకు కట్టి కొట్టడమో చంపడమో ఇలాంటివి జరుగుతాయి. ఆ రీతిగా ఆ చైనా దేశంలో ఒకసారి యేసయ్యని నమ్ముకున్నటువంటి బిడ్డలకు భయంకరమైన హింస ప్రారంభమయ్యాది, అభ్యంతరాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఈ యేసయ్యని నమ్ముకొని ఇన్ని అభ్యంతరాలా అనని. ఒకసారి జరిగిన సంఘటన, ఒక కుటుంబంలో ఆరాధన జరుగుతూ ఉంటే ప్రభుత్వం వారు వచ్చి ఆ కుటుంబంలో ఉన్న వారిని అందరినీ పట్టుకున్నారు. పట్టుకున్న తరువాత ప్రతి వారు ఇచ్చిన జవాబు ఏమిటంటే, మేము ఊరికే వచ్చాం, మీరు పిలిస్తే వచ్చాం, మాకు యేసయ్య తెలియదు, మేము యేసయ్యని నమ్ముకోలేదని ఏవో సాకులు చెప్పి వెళ్ళిపోయారు. ఆఖరికి ఆ ఇంట్లో వారు కూడాను మేము యేసయ్యని నమ్ముకోలేదండి అని గట్టిగా చెప్పేశారు. ఆ ఇంట్లో దరిదాపు 14-15 సంవత్సరాల ఈడు కలిగిన ఓ చిన్న బిడ్డ. వీళ్ళందరూ సాకులు చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఆ బిడ్డ మాత్రము అలాగే ధైర్యంగా నిలబడ్డది. ఆ పోలీసు వారు చెప్పిన పని ఏమిటంటే, మీరు యేసయ్యని నమ్మలేదు కదా, ఆ బైబిల్ కింద పడేసి దాని మీద ఉమ్మేసి వెళ్ళండి అని చెప్పారు. అందరు బైబిల్ కిందేసి ఉమ్మి పూసేసి దాని మీద వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ 14-15 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ తన హృదయం పిండబడి, నా యేసు నా కొరకు ప్రాణం పెడితే ఆ యేసు మొక్కం మీద నేను ఉమ్మి వేయాలా అని ఆ బైబిళ్ళన్నీ కూడా తీసి తనకున్న బట్టలతో
శుభ్రంగా దాన్ని తుడిచి వాటిని ముద్దు పెట్టుకొని బైబిల్ అన్నిటినీ పక్కన పేర్చుతూ వచ్చాడు. పోలీసులకు అది చాలా కోపం అనిపించారు. వాళ్ళు అంటున్నారు, అమ్మాయి నువ్వు చేసే పనేమి, మేము చెప్పిన పనేమి. వాళ్ళందరూ అలాగే చేసి బయటికి వెళ్ళిపోయారు, బతికిపోయారు. నువ్వు చేస్తున్న పని అసలు బాగాలేదు, నిన్ను చంపేస్తాము అని చెప్పారు. అమ్మాయి వాళ్ళు మాట్లాడుతూ ఉన్న ఆ బైబిల్ మీద ఎంగిలంతా తుడిచి బైబిల్ని ప్రక్కకు పెట్టి ఆమె అంటుంది, ఇప్పుడు నన్ను చంపండి, ఇప్పుడు నన్ను చంపితే మీ కక్ష తీరుతుంది, ఇప్పుడు నన్ను చంపితే మీ కోపం తగ్గుతుంది. అయితే మీరు నన్ను ఎంత తొందరగా చంపితే అంత తొందరగా నా యేసయ్య దగ్గరికి వెళ్తాను. నన్ను ఎంత తొందరగా చంపితే అంత తొందరగా నా యేసయ్య దగ్గరికి వెళతాను. అభ్యంతరాలు వస్తాయి, ప్రభుత్వం ద్వారా వస్తుంది, ప్రజల ద్వారా వస్తుంది. అమ్మాయి తల్లిదండ్రులు ఇంటి బయట నిలబడి అమ్మాయి పేరు పెట్టి పిలిచి, నీకు బుద్ధి ఉందా, బయటికి రా, నువ్వు కూడా ఉమ్మేసి బయటికి రా, మాకు భక్తి లేదా, మేము ఉమ్మేసి బయటికి రాలేదా, బయటికి రా బయటికి రా అని పిలిస్తే అమ్మాయి అంటుంది, అమ్మా నాయన మీరు పెద్ద తప్పు చేశారు, మీరు చేసిన తప్పు నన్ను కూడా చేయనివ్వకండి, దయచేసి నా యేసు కొరకు నేను ప్రాణం ఇస్తాను, నా యేసు కొరకు నేను ప్రాణం ఇస్తాను. అభ్యంతరంలో బిడ్డ నిలిచాది. పోలీసు వారు అమ్మాయిని తీసుకొని వెళ్ళి కస్టడీలో జైల్లో పెట్టారు. పెట్టి వారం 10 రోజులు ఆ బిడ్డకు కఠిన శిక్ష. ఒక పూట ఏదో జైల్లో ఇచ్చే భోజనం ఇచ్చారు. అయితే వారం రోజుల తరువాత జైలు అధికారి వెళ్ళి అడిగితే, మీరు ఇలాగ చేస్తే కాదండి, ఇలాగ చేస్తే ప్రయోజనం ఏముంది, నన్ను చంపండి, నా యేసయ్య దగ్గరికి నేను వెళ్ళాలి, నన్ను చంపమని. వారికి చాలా కోపం వచ్చి వారు చేసిన పని ఏమిటంటే, అది చలికాలం. వారు ఒక బ్రిడ్జి మీదకి తీసుకెళ్లి ఊర్లో అనేకులకి ఈ కబురు పంపించారు. అది తెల్లవారుజాము 3-4 గంటల మధ్య కాలం, విపరీతమైన చలి. ఆ చలికి నీళ్లు ఐసులాగా గడ్డగట్టే పరిస్థితులు. ఆ బ్రిడ్జి మీద నుండి ఆ అమ్మాయి 2 కాళ్ళు తాడుకు కట్టి ఆ నీళ్ళలోకి దించారు. ఆ నీళ్ళలోకి దించి తిరిగి పైకి లాగి అడుగుతున్నారు, ఇప్పటికైనా మానేస్తావా, యేసు అని మానేస్తావా అని అడిగితే అమ్మాయి అంటుంది, ఇప్పుడు కాదండి, ఎప్పటికీ నేను మాననని. ఆ అమ్మాయిని అలాగ ముంచుతూ లాగుతూ ఉంటే ఆ బిడ్డ శరీరం పూర్తిగా రక్తం గడ్డగట్టి ఎప్పుడో చచ్చిపోయాది. ఆ బిడ్డ చచ్చిపోయాది. దైవ జనాంగమా, అభ్యంతరాలు వస్తాయి. నీ కుటుంబం ద్వారా రావచ్చు, నీ భర్త ద్వారా రావచ్చు, నీ భార్య ద్వారా రావచ్చు, పట్టణంలో ప్రజల ద్వారా రావచ్చు, ప్రభుత్వం ద్వారా రావచ్చు. నీవు నిర్దోషివే. అనేకుల ఎదుట నిన్ను దోషిగా నిలబెడతారు. నువ్వు మంచిదానివే, అందరూ నిన్ను చెడ్డది అంటారు. అభ్యంతరాలు వస్తాయి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తాయి. అభ్యంతరం వచ్చినప్పుడు నన్నా మీరనేది అని మాట్లాడకండి. ఆ అభ్యంతరంలో నిలబడటానికి ప్రయత్నం చేయండి. అభ్యంతరంలో ఎక్కువని వాదించడానికి కాదు, అభ్యంతరంలో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నిలబడటానికి నేర్చుకోవాలి. ఆ రీతిగా నిలబడ్డప్పుడు నా యేసయ్య నిజంగా సంతోషిస్తాడు. జరిగింది ఏమిటంటే, అమ్మాయి చనిపోయాది. ఆ నోట ఆ చెవిని ఈ చెవిని పడ్డది. ఒక అమ్మాయి యేసయ్యని నమ్ముకొని ఆ చలి నీళ్లలో ముంచి చంపేశారనే వార్త ఆ ప్రాంతమంతా ప్రాకాది. జరిగిన సమాచారం. 1 ఏడాది కాలమైన తరువాత చైనా దేశంలో ఒక ఉద్యమం ప్రారంభమయ్యాది. ప్రతివాడు కూడా క్రీస్తు కొరకు చస్తాను అనేటట్టుగా లేచాడు. ప్రభుత్వం వారిని అరికట్టలేకపోయాది. దైవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకు అభ్యంతరాల నిమిత్తం నిలబడాలి. అభ్యంతరాల కొరకు నిలబడాలి. వాక్యం సెలవిస్తారు. అది ఆహారము లేకుండా పోవచ్చు, లేక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేక దీర్ఘకాల రోగము కావచ్చు, లేక ఇతరుల ద్వారా అవమానం కావచ్చు, నిందలు కావచ్చు. నిలబడాలి. యేసయ్య కొరకు నిలబడాలి. అభ్యంతరాలలో నువ్వు నిలబడితే
ఏ యేసు కొరకు నువ్వు నిలబడ్డావో ఆ యేసయ్య నీ కొరకు నిలబడతాడు. ఆ యేసయ్య నీ కొరకు నిలబడి ఆయన కార్యాలు జరిగిస్తాడు. రెండవది, అభ్యంతరం అనేది వచ్చినప్పుడు దేని మూలాన్ని నీకు అభ్యంతరం వచ్చాదో దాన్ని అందరికీ చెప్పుకొని, నేను మంచివాణ్ణి, నేను చెడ్డవాణ్ణి, నేను నిజాయితీపరుణ్ణి అని చెప్పుకోని అవసరం లేదు. కాలమే తీర్పు తీరుస్తుంది. కాలమే నీ నిజాయితీని రుజువుపరుస్తుంది. అభ్యంతరాలు వచ్చినప్పుడు ఎవరికో వెళ్ళి నీ బాధను చెప్పుకోవాలని ప్రయత్నం చేయకు. ఎందుకంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి, దీనత్వాన్ని కలిగి ఉండుడి. ఒక రోజు రాబోతుంది, ఆయనే మిమ్మల్ని హెచ్చిస్తాడు అని చెప్పాడు. ఆయనే మిమ్మల్ని హెచ్చిస్తాడు అని చెప్పాడు. దైవజనాంగమా, దేవుడు నిజంగా కనికరం కలిగినటువంటి వాడు. నేను ఈ విషయం చెప్పకూడదు కానీ, అయితే అభ్యంతరాలు ఎలాగుంటాయి అనేటివి మీకు అర్థమవటానికి చెప్తాను. 86వ సంవత్సరాన ఇమాన్యుయల్ చర్చి ప్రారంభమైనప్పుడు ఏదో కొన్ని గొడవల వల్ల నన్ను మా తమ్ముడు చర్చిలోకి రానివ్వలేదు, దాదాపు చాలా రోజులు. అయితే దొరసామి నాయన గారి ఇంటి దగ్గర ప్రార్థన జరిగేది. అందరూ చెప్పులు వదిలిపెట్టే దగ్గర నేను కూర్చునేవాడిని. ఆదివారం వెళ్ళి చెప్పులు వదిలే దగ్గర కూర్చునేవాడిని. అందరూ అడిగేవాళ్ళు, ఊరికేనే అని చెప్పేవాడిని. మా భార్య చాలాసార్లు అడిగింది, మీ అన్న లోపలికి వస్తాడని. రానివ్వలేదు, మా తమ్ముడు రానివ్వలేదు. 1 మాసం, 2 మాసాలు, 3 మాసాలు ఓర్చుకొని అక్కడే కూర్చున్నాను, చెప్పుల దగ్గరనే, ఆ ఎండలోనే, చెప్పుల దగ్గరనే. అది రోడ్డు, ఇంకెక్కడ కూర్చోవటానికి వీల్లేదు. 3 మాసాలు పైన అయిన తర్వాత దొరసామి నాయన గారు మా తమ్ముతో అన్నాడు, ఈయన బోధించేవాడేమి ఇంత కఠినం, ఆయన కనీసం లోపలికి వచ్చి కూర్చోనండి అని. అప్పుడు హార్మోనియం వాయించేదానికి పర్మిషన్ ఇచ్చినారు. హార్మోనియం వాయించడానికి ఎందుకు చెప్తున్నానంటే, అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరంలో నిలబడేది నేర్చుకోవాలి. ఎందుకు అని వాదించుంటే ఈరోజు ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు నేను. అవమానాలు వస్తాయి, ఓర్చుకోవాలి. ఎందుకు అని అడగటానికి కాదు, దేవుని కొరకు, ఆయన కొరకు మనం నిలబడాలి. ఆయన కొరకు మనం నిలబడాలి. నిన్ను ప్రేమించేవారు అనొచ్చు, నిన్ను ద్వేషించేవారు అనొచ్చు, నీ స్నేహితులు అనొచ్చు, నీ తోడబుట్టిన వారు అనొచ్చు, నీ భార్య అనొచ్చు, నీ బిడ్డలు కూడా అనొచ్చు. అభ్యంతరాలు వస్తాయి, అయితే నిలబడాలి. దేవుని వాక్యంలో చెప్పిన రెండవ మాట ఏమిటంటే, అభ్యంతర పడకుండా వలెనని నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు అని అంటున్నారు. యేసయ్య మొట్టమొదట సొనగోగుకు వెళ్ళి, ఆ దేవాలయానికి వెళ్ళి ఆయన ధర్మశాస్త్రాన్ని తెరిచి ఈ రీతిగా చదువుతున్నాడు, యెహోవా ఆత్మ నన్ను అభిషేకించినది దీనులకు సువార్తను ప్రకటించటానికి అని చెప్పి, ఈ లేఖనము నన్ను గురించి చెప్పబడి ఉన్నది అని అనేటప్పటికీ అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు మండిపడి యేసయ్యని చంపాలనుకున్నారు. యేసయ్య ప్రజల మధ్య నుండి తప్పించుకొని ఆ కొండ మీద నుండి ఆయన త్రోసేయాలని ప్రయత్నం చేస్తే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. దైవజనాంగమా, ఈ లోకంలో మన కొరకు రక్షణను సిద్ధం చేయటానికి వచ్చిన యేసయ్య ఆ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యాన్ని తీసి ఇది నా గురించి అని మాట్లాడితే ఆయన్ను చంపటానికే వెళ్ళిపోయారు. ఆయన చేసిన నేరం లేదు, ఆయన ఎవరిని దూషించలేదు, ఎవరిని శపించలేదు, ఎవరిని నీవు ఫలానా అని అనలేదు. కానీ తనను గూర్చినటువంటి ప్రవచనము నెరవేర్పులేకి వచ్చింది అని చెప్పినటువంటి మాటకు వారు మండిపడిపోయారు. దయచేసి వినాలి. ఆ రీతిగా ఒక్కొక్క పర్యాయం నువ్వు మంచి చేసినా నీ మీద మండిపడేవారు ఉంటారు, నువ్వు మంచి చేసినా నిన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నువ్వు మంచి చేసినా నీవు పనికిరాని వాడవని నీ హృదయాన్ని దుఃఖపరిచేవాళ్ళు
నీ హృదయాన్ని గాయపరిచేవారు ఉంటారు. అయితే యేసయ్య కొరకు నిలబడు, యేసయ్య కొరకు నిలబడు. అభ్యంతరం ఎంతో కాలం ఉండదు, అయితే దేవుడు ఎంతో కాలం ఉంటాడు. అభ్యంతరం ఎంతో కాలం ఉండదు. అభ్యంతరాన్ని చూసి కృపగల దేవుణ్ణి విడిచిపెట్టద్దు, కృపగల దేవుణ్ణి మరిచిపోవద్దు. నా యేసు నాకు కావాలి, నా యేసు నాకు కావాలి, నా యేసు నాకు కావాలి అనే దృఢమైన నిశ్చయతతో నిలబడు. దేవుడు నిజంగా కనికరం కలిగినటువంటి వాడు. అభ్యంతరాలు వస్తాయి. ఆ తరువాత కొత్తకోట దగ్గర ఒక సంఘం మనకుండేది. 4 సంవత్సరాలు పనిచేశాం. ఆశీర్వాదం గారికి బాగా తెలుసు. ఒకరోజు మేము వెళ్ళి అక్కడ కోటాలు 3 రోజులు పెట్టాం. 3 రోజులు పెడితే భయంకరమైన జ్వరం నాకు వచ్చేసింది. ఆ కోటాలో అక్కడ ఒక చావిడిలో అక్కడ మన విశ్వాసులు ఉన్నారు. కనీసం నీళ్లు తాగమని కానీ, వంట చేసుకోవటానికి పాత్ర అడిగితే పాత్ర కానీ, పడుకోవటానికి చాప అడిగితే చాప కానీ ఇవ్వలేదు. చాలా కష్టపడ్డాం. అయితే మన సహవాసంలో ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన హోటల్లో చెప్పి భోజనాలన్నీ తీసుకొచ్చి పెట్టాడు. హోటల్కు వెళ్ళాము, వెళ్ళిపోకూడదని 3 రోజులు ఆ జ్వరంతోనే ఆ చావిడిలో పడుకున్నాను. కింద ఏదో ఒకటి వేసుకొని అక్కడ గోను సంచి ఉంటే దాన్ని కప్పుకొని ఆ 3 రోజులు అక్కడే ఉన్నాం. నాతో పాటు ఆశీర్వాదం అన్న, జయక్క, మన సేవకులు కొంతమంది, చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎంత కఠినమో. అక్కడ వాళ్ళకు సువార్త చెప్పి వచ్చే వారము నేను వచ్చి మీ అందరికీ బాప్తిస్మం ఇస్తానని చెప్పి నేను ఇక్కడ బయలుదేరి వెళ్ళే లోపల అక్కడున్న ఒక వ్యక్తి అందరినీ వ్యాన్ మాట్లాడి తీసుకొని బెంగళూరుకు వెళ్ళిపోయినారు. ఎవరో ఒక సంస్థ వాళ్ళు సహాయము చేస్తామంటే వాళ్ళందరినీ వ్యాన్ ఎక్కించుకొని వెళ్ళిపోయినారు. అక్కడికి పోతే ఎవరు లేరు. చాలా దుఃఖం వేసింది. నా హృదయం నిజంగా చాలా పిండబడిపోయింది. చాలా విచారించాను. ఆ కోటాలలో పడిన బాధ ఇవన్నీ నాకు జ్ఞాపకం వచ్చి ఎందుకు ఇట్లా జరిగింది అని. అయితే ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా వచ్చేసాను. అభ్యంతరాలు వస్తాయి, సంఘం ద్వారా వస్తాయి. దయచేసి గమనించాల్సింది, తోడబుట్టిన వాళ్ళ ద్వారా వస్తాయి, కన్న వాళ్ళ ద్వారా వస్తాయి, మనతో కలిసి ఉండే వాళ్ళ ద్వారా వస్తాయి. అభ్యంతరం వచ్చినప్పుడు నిలబడేది నేర్చుకోవాలి. ఎందుకో నన్ను అడిగితే ఇది లోకం కాబట్టి. అయితే మనం నమ్ముకున్నది యేసయ్యని. యేసయ్య అన్నాడు, అభ్యంతరాలు రాకుండా మానవని ఆయన చెప్పాడు. అందుకే నేను ఈ మాటలు చెప్తున్నాను మీతో అని చెప్పి సమాజ మందిరములలో నుండి మిమ్మల్ని వెలివేస్తారు, మిమ్మల్ని తోసేస్తారు, మిమ్మల్ని బయటికి తోసేస్తారు అని చెప్పారు. అంతేకాకుండా రెండవ మాట చాలా విలువైన మాట, మిమ్మును చంపు ప్రతివాడు తాము దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది అని చెప్పారు. మిమ్మల్ని చంపే ప్రతి వాడు కూడా, మిమ్మల్ని చంపేసి వాడు చెప్తాడు, చంపినవాడు నేను దేవుని కొరకు సేవ చేస్తున్నాను అని చెప్తాడు. మిమ్మల్ని అవమానించేవాడు చెప్తాడు నేను దేవుని కొరకు సేవ చేస్తున్నాను అని. మీ మీద నింద మోపేవాడు చెప్తాడు నేను దేవుని కొరకు సేవ చేస్తున్నాను అని చెప్తాడు. అటువంటి కాలం వస్తుంది అని చెప్పాడు. వాస్తవంగా ఈ రోజులు నిజంగా అలాంటివే అని చెప్పడంలో సందేహం లేదు. ప్రియులారా, మా పెద్దమ్మాయి పెళ్లి సమయాల్లో కారులో పాము వేసి ఒక ఆయన ఫోన్ చేస్తాడు, నువ్వు ఇంకా బతుకుండావరా, ఈ పాటికి చచ్చిపోయి ఉండాలనే అనని. నేను అడిగిన, నేను చేస్తే నీకు లాభమేమేనని. నువ్వు ఉండకూడదురా భూమి మీద, నువ్వు ఉంటే చాలా నష్టం మాకు నని. ఈ మాట మాట్లాడేది ఎవరు అనుకోవాలా? దేవుని మహాకనికరం. అది పోయింది. కొంతకాలమైన తర్వాత మా అమ్మాయి పెళ్లి ఇక్కడ జరుగుతుంది. కాకినాడలో ఒక యూత్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే అక్కడ రాజశేఖర్ గారు చనిపోయినారని చెప్పి ఒక వదంతి పుట్టిస్తే ఆంధ్రాలో తెలిసిన వాళ్ళందరికీ రాజశేఖర్ గారు చచ్చిపోయినారంటే ఈ స్టేజ్ మీద కూడా రాకుండా వచ్చిన ఫోన్లకి నేను బతుకున్నానని చెప్పుకుంటా ఉన్నా. అభ్యంతరాలు వస్తాయి. అదైపోయింది. స్కూల్ దగ్గర నేను ఉండే రూమ్లో నాగుపాము వేసినారు.
ఎన్నెన్నో స్కూలు చుట్టూ కొత్త మూగట్లలో కోడిగుడ్లు పెట్టి దాని మీద పేర్లు రాసి పెట్టినారు. ఎన్నో అభ్యంతరాలు. స్కూల్ వెనకల ఓ పెద్ద విగ్రహాన్ని చేసి దానికంతా కూడా బొమ్మలు ఏవేవో రంగులేసి దీపాలు వెలిగించి పెట్టినారు. పిల్లలందరినీ తీసుకెళ్లి దాని మీద ఒకటికి వేయించేసినారు. అభ్యంతరాలు వస్తాయి. ఈ చర్చి ముందు మెయిన్ గేట్ దగ్గర పెద్ద ముగ్గేసి ఒక కోడిని సాయంకాలం బలి చేసి వెళ్ళిపోయినారు. ఆ కోడిని మా కుక్క బాగా డిన్నర్ చేసుకుని. అభ్యంతరాలు వస్తాయి. మా కుక్కకి ఎప్పుడు అంత మాంసం పెట్టలా మేము. వాడెవడో పుణ్యాత్ముడు కోడిని వేసిపోయినాడు. అభ్యంతరాలు వస్తాయి. నిలబడాల. అభ్యంతరాలు వస్తాయి. ఎటువంటి అభ్యంతరమో తెలుసా? సమాజ మందిరంలో నుండి బయటికి తెరిమేసే అభ్యంతరాలు. ఎటువంటి అభ్యంతరమో తెలుసా? నిన్ను చంపినవాడు అంటాడు నేను దేవుని సేవ చేశానని. ఇటువంటి అభ్యంతరాలు వస్తాయి. నువ్వు నిలబడాలి తల్లి, నువ్వు నిలబడాలి నా ప్రేమైన తండ్రి. యేసయ్య నా దేవుడని చెప్పుకునేది చాలా సులభం. అయితే అభ్యంతరం వచ్చినప్పుడు నిలబడేది చాలా కష్టం. నీకే రావచ్చు ఆ అభ్యంతరం. నీ భార్య అంటుంది, యేసయ్యని నమ్ముకున్నావా, నేను నిన్ను వదిలేస్తాను, వెళ్ళిపో, నా పుట్టినింటికి వెళ్ళిపోతాను అంటుంది. అభ్యంతరం. నిలబడాలి. నీ భర్త అంటాడు, ఏమే యేసు ప్రభు నాకంటే ముఖ్యమా నీకు యేసు ప్రభుల వారు? అయితే నువ్వు అయ్యా యేసయ్య దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను వదిలేస్తానంటాడు. దయచేసి గమనించాల్సింది. ఇవన్నీ రావాలి. యేసయ్య చెప్తున్నాడు. ఆయన కాలాన్ని గురించి చూస్తూ కాలంలో రాబోయేటటువంటి భవిష్యత్ కాలంలో రాబోయేటటువంటి సంఘటనల గురించి చెప్తూ మీకు వచ్చే అభ్యంతరాలు చిన్నవి కాదు. సమాజ మందిరంలో నుండి నిన్ను తరిమేస్తారు. మీకు వచ్చే అభ్యంతరాలు చిన్నవి కాదు. మిమ్మల్ని చంపేసి మేము దేవుని సేవ చేస్తామని చెప్పేవాళ్ళు వస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు. దైవజనాంగమా, నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు. క్రైస్తవుడికి ఇటువంటి అభ్యంతరపు దినములలో కావాల్సినది ఏమిటి అని అడిగితే తేరి చూసేది కావాలి. తేరి చూడాలి అంటే దాని అర్థము నువ్వు వినిన సమాచారం, లేక నువ్వు చూసిన సమాచారం, లేకపోతే నీ ఆలోచనలోకి వచ్చిన సమాచారం అవునా కాదా అని తేరి చూడాలి. తేరి చూడడం అంటే ఇక్కడ మీరు దరిదాపు 100-200 మంది ఉన్నారు. అయితే మీ మధ్యలో నాకు అవసరమైన వ్యక్తి ఒకరున్నారు. కొండప్పన్న గారు నాకు అవసరమైన వ్యక్తి. మీ అందరూ నా కళ్ళకు కనిపిస్తారు, కానీ నా కన్ను ఒక వ్యక్తినే వెతుకుతా ఉంటుంది. ఏ మూతిని గమనించదు. అది నాకు కావలసిన వ్యక్తినే వెతుకుతా ఉంటుంది. ఆ రీతిగా మన ముందు ఇంతమంది మనుషులున్నా ఒక వ్యక్తిని మన కన్ను వెతికిన రీతిగా మన జీవితంలో అభ్యంతరాలు ఎన్ని వచ్చినా ఆ యేసయ్యనే చూడటానికి, యేసయ్యనే చూడటానికి, యేసయ్య మీరు నాకు కావాలి, మీరు నాకు కావాలి, యేసయ్య మీరు నాకు కావాలని యేసయ్యనే చూడటానికి నేర్చుకోవాలి. ఆ తేరి చూడటం అంటే ఆ రీతిగా. ఈరోజు ఉదయం కూడా ఇక్కడికి మీరు వచ్చేటప్పుడు మీ హృదయాల్లో దుఃఖంతో వచ్చి ఉంటారు. మీ హృదయంలో విచారంతో వచ్చి ఉంటారు. ఏదో పని జరగలేదని, ఎవరో ఏదో నన్ను అన్నారని, ఏదో మీరు అనుకున్నది జరగలేదని, లేక మీ కుటుంబంలో వ్యక్తుల పరిస్థితి బాగలేదని, మీ ఆర్థిక ఇబ్బందులు బాగలేదని, మీ శరీరంలో ఆరోగ్యం లేదని, ఏదో అభ్యంతరం. ఈ అభ్యంతరాలను చూస్తే యేసయ్యని చూడలేము. ఈ అభ్యంతరాల వైపు చూస్తే యేసయ్యతో నడవను లేవు. ఈ అభ్యంతరాల్ని చూస్తే యేసయ్య రాజ్యంలోకి ప్రవేశించలేము. రానివ్వండి అభ్యంతరాలు. నా యేసుని నేను వదలను అనే ఒక ఖచ్చితమైన దృష్టి, తీర్మానం మనకు ఉండాలి. ఈ అభ్యంతరాల ముందుకి యేసయ్యని వెతకటానికి నేర్చుకోవాలి. యాకోబు 21 సంవత్సరం భార్యల కొరకు కూలి చేసి, ఆస్తి కొరకు కూలి చేసి వెనుదిరిగి వస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు హాయికి బేతేలికి మధ్యలోకి వచ్చాడు. ఆయనకు ఆలోచన, తన ప్రయాణంలో చాలా ఇబ్బందులు. తాను ముందుకు వెళ్ళేటప్పుడేమో ప్రయాణం సవ్యంగా జరిగింది, కానీ తాను వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఆయన ప్రయాణంలో చాలా కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆయన వెనక్కి తిరిగి
తన సొంత దేశానికి వస్తున్నప్పుడు తన అన్నయ్యన ఏశావు తను ఎక్కడ చంపేస్తాడో అని ఒక దీర్ఘ కాలం నుండి భయం అలాగే ఉండిపోయాది ఆయనకి. నాన్న ఎప్పుడు చంపుతాడో, ఎక్కడ చంపుతాడో అనే చావు భయం ఒకటి ఉండిపోయాది. తాను వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు తన మామయ్యన లాభాను తన పనివారితో కూడా వేగంగా వచ్చి ఆయన ప్రయాణాన్ని ఆపి ఒకటి అడుగుతున్నాడు, యాకోబు, ఇది నీకు న్యాయం కాదు. నా ఇంట్లో ఉన్న దేవతల్ని నువ్వు ఎత్తుకొచ్చేసావు అని. యాకోబుకి ఆ దేవతల గొడవ తెలీదు. తన భార్య అయినటువంటి రాహేలు తన తండ్రి ఇంట ఉన్నటువంటి గృహదేవతల్ని తీసుకొని వచ్చి ఆమె తన గుడారంలో పెట్టుకుంది. డేరాలో ఒంటె సామాగ్రి ఉంచేటటువంటి ఒక గంప కింద వాటిని వేసి దాని మీద కూర్చొని తన తండ్రి తన డేరాలోకి వస్తూ ఉంటే, తండ్రి గారు, నేను ఇంటికి వెలుపట ఉన్నాను, దయచేసి నా గుడారంలోకి రావద్దని ఆ తల్లి చెప్పారు. ప్రియులారా, చూడండి, భార్య ద్వారా ఆటంకం. తన ప్రయాణంలో మామొచ్చి ఆపేస్తూ తన గుడారాలన్నీ వెతుకుతూ ఉన్నాడు. అవమానం. 21 సంవత్సరం కూలి చేయడమే కాకుండా ఇప్పుడు తను వేసిన టెంట్లన్నీ వెతుకుతా ఉన్నాడు. పెద్ద భార్య గృహం, చిన్న భార్యది, తనది, పనివారి అందరి టెంట్లు వెతుకుతూ ఉన్నాడు. నా విగ్రహాల్ని దొంగిలించుకొచ్చావని. నిజంగా యాకోబు దుఃఖపడ్డాడు. అది దాటి ప్రయాణమే వస్తూ ఉన్నాడు. జరిగిందేమిటో తెలుసా? షెకెముకు వచ్చేటప్పటికి షెకెములో తన కుమార్తె, ఒకే కుమార్తె, ఆమె పేరు దీనా, ఒక్క కుమార్తె. అందరి మధ్యన, తనకున్న మగ పిల్లలందరి మధ్యన రాహేలు, లేయా, జిల్పా, వీళ్ళందరి మధ్యన ఒక్క కుమార్తె. చాలా గారాభంగా పెంచుకున్నాడు. షెకెముకు వచ్చిన తరువాత ఆ అమ్మ ఆ షెకెము పట్టణానికి చూడటానికి వెళ్ళేది. పట్టణం అవతల వీరు డేరాలు వేసుకున్నారు. ఆ పట్టణంలోకి వెళితే ఆ షెకెము పెద్ద యజమాని యొక్క కుమారుడు ఆమెను పాడు చేసేశాడు. యాకోబు కుటుంబంలో తన కుమార్తె చెడిపోయాడు. ఒక్కగానొక్క కుమార్తె. యాకోబు, దయచేసి గమనించాల్సింది. యాకోబు, దేవుడు తన పరివారముతో వచ్చి ఆయన్ను పిలిచాడు. ఆ దేవదూతలు నిచ్చెన ఎక్కుతూ దిగుతూ తన పరివారంతో వచ్చి పిలిచాడు. ఈ కనిపించే భూమి అంతా నీకు ఇస్తానయ్యా, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ తండ్రి దేవుడు, తాత దేవుడయ్యా, వెనక్కి తిరగమని. యాకోబు ఆ సంఘటనలు తెలుసుకొని ఏడ్చి ఉంటాడు. తన బిడ్డను ఎవరు సరిచేస్తారు? తన బిడ్డ పోగొట్టుకున్న శీలం ఎవడిస్తాడు? తన బిడ్డకు వచ్చిన చెడు పేరు ఎవడు తొలగిస్తాడు? ఏడ్చాడు యాకోబు, ఏడ్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు. దైవ జనాంగమా, షెకెము దాటి రావటానికి మునుపు ఆమె అన్నలైనటువంటి షిమ్యోను, లేవి పొలములు గొర్రెలు మేపుకుంటూ ఉన్నారు. ఆ షెకెము పెద్దలు వచ్చి అడిగారు, ఇదిగో మేము కలిసి ఉందాము, మా పిల్లల్ని మీకు ఇస్తాం, మీ పిల్లల్ని మాకు ఇవ్వండి, మీరు గొప్ప జనముగా ఉన్నారు, మీరు మాతో ఉంటే ఈ పట్టణం పెద్దదవుతుంది. ఎన్నో విషయాలు అడిగారు. అప్పుడు యాకోబు అన్నాడు, లేదు, నా పిల్లలు పొలంలో ఉన్నారు, వారు వచ్చిన తర్వాత జవాబు చెప్తానని. యాకోబు చెప్పవలసిన జవాబు పిల్లలు చెప్తారని చెప్పారు. యాకోబు ఇవ్వవలసిన జవాబు పిల్లలు చెప్తారని చెప్పారు. షిమ్యోను, లేవి ఇద్దరు కూడా వచ్చి ఆ పెద్దలతో మాట్లాడుతున్నారు. మేము హెబ్రీయులం, ఇజ్రాయేలీయులం, మా దేవుడు యెహోవా, మేము సున్నతి కార్యక్రమమును ఆచరించువారం, సున్నతి లేని వారితో మేము సాంగత్యం చేయం. మా చెల్లిని మీకు ఇవ్వాలి, మీ ఆడపిల్లల్ని మేము పెళ్లి చేసుకోవాలి, మా బిడ్డల్ని మీకు ఇవ్వాలి అంటే మీరు సున్నతి కార్యక్రమాన్ని ఆచరించాలి. ఆ రీతిగా చేస్తే మా బిడ్డని ఇస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మి షెకెములో ఉన్న పురుషులందరూ కూడా సున్నతి కార్యక్రమాన్ని ఆచరించారు. వారు 3వ రోజు బాధపడుతూ ఉండగా షిమ్యోను, లేవి ఇద్దరు కత్తులు తీసుకుని వచ్చి ఆ పట్టణంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు. దైవ జనాంగమా, తన బిడ్డ చెడిపోయిందనే దుఃఖము కాదు, ఒక అభ్యంతరం కాదు.
తన పిల్లలు హంతకులైపోయారనే మరొక అభ్యంతరం. ఇలాంటి పరిస్థితి నన్ను బాగా గమనించవలసిన విషయం. అభ్యంతరాలు వస్తాయి. అయితే యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. హాయికి బేతేలుకి మధ్యన వచ్చి తన భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని, పనివారిని అందరినీ ముందుకు పంపించి హాయి దగ్గర నిలబడిపోయాడు. నిలబడి పెనుయేలు దగ్గర నిలబడిపోయాడు. పెనుయేలు దగ్గర నిలబడి రాత్రంతా దేవునితో పోరాడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభా, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, ఈ అభ్యంతరాలు నేను తట్టుకోలేను, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. ఆ రాత్రంతా కూడా తాను దేవునితో పెనుగులాడాడు. దేవుడు అతని పేరడిగాడు, అతని గూటి మీద కొట్టాడు. అతన్ని ఆశీర్వదించి ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి పంపించాడు. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ఎన్ని అభ్యంతరములు వచ్చినా అభ్యంతరముల తరువాత దేవునితో కలుసుకునే అవకాశం ఒకటి ఉంది. దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. అభ్యంతరాలను చూసి కలవరపడకండి. అభ్యంతరాలలో నిలబడటానికి ప్రయత్నం చేయండి. అభ్యంతరాలలో నిలబడటానికి ప్రయత్నం చేయండి. దేవుడు నిజంగా కనికరం గలవాడు. నిన్ను ప్రేమించిన వాడే నీకు శత్రువు కావచ్చు. నీకు సహాయం చేసేవాడు తన సహాయాన్ని ఆపేయచ్చు. లేకపోతే నీ తోడబుట్టిన వాడే నీ మీద నిందలు మోపచ్చు. ఎన్నో 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 జరగచ్చు. ఎన్నో ఎన్నో ఈ ప్రభు సముఖంలో నిలబడి చెప్తున్నాను, ఎన్నో ఎన్నో నా ముందు. అయితే దేవుని మహాకృప, ఆయన నెమ్మదిగా ఆయన వైపు చూడటం వల్ల చేయి పట్టి దినం తరువాత దినం నడవటానికి ప్రభు కృప చూపెట్టాడు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎప్పుడు పొద్దుగూకిపోతుందా, ఈ పగల్లో నేను లేకుండా ఎప్పుడు పొద్దుగూకిపోయి చీకట్లోకి వెళ్ళిపోదామా అనే రోజులు ఎన్నో ఎన్నో. దైవజనాంగమా, అభ్యంతరాలు వస్తాయండి, అభ్యంతరాలు వస్తాయి. ఆ అభ్యంతరముతో నిన్నింట్లో నుండి బయటికి గెంటేస్తారు. దానికి కారణాలు ఉండవు. సమాజ మందిరంలో నుండి బయటికి గెంటుతారు, కారణాలు ఉండవు. నిన్ను చంపుతారు, చంపి నేను దేవునికి సేవ చేశానని చెప్తారు. ఇటువంటివన్నీ వస్తాయని ప్రభుల వారు సెలవిచ్చారు. అయితే వీటి మధ్యన మనం ఓదార్చబడటానికి, ధైర్యంగా ఉండటానికి, దేవునితో పాటు నడవటానికి మనకు తేరి చూసే ఆ గుణం కావాలి. మన ముందున్న సమస్యల్ని చూస్తూ ఉంటే నిజంగా కలవరి పడిపోతావు, భయపడిపోతావు, దిగులు పడిపోతావు, కృంగిపోతావు, కొమిలిపోతావు. తేరి చూడాలి. నీ ప్రభువు నీ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఆయన్ని తేరి చూడాలి, ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. ఆయన ఒక్కడే మనల్ని ఆదరించేవాడు, ఆయన ఒక్కడే మనల్ని ధైర్యపరిచేవాడు, ఆయన ఒక్కడే మనల్ని ఆదరించేవాడు, ఆయన ఒక్కడే మనల్ని అద్దరికి నడిపించేవాడు. ఇంకెవరు లోకంలో లేరు, ఇంకెవరు లోకంలో లేరు. నాకెందరో ఉన్నారు అన్నవారందరూ కూడాను మన అభ్యంతరాలలో బయటికి నడిపించేవారు కాదు. అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు. దైవజనాంగమా, యేసయ్య పిలాతు న్యాయస్థానంలో నిలబడ్డాడు. ఆయనకు తల్లి ఉంది, ఆయనకు తండ్రి ఉన్నాడు, తోడబుట్టిన వారు ఉన్నారు. పిలాతు ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకి యేసయ్య ఏమీ జవాబు చెప్పలేదు. ఆ నిలబడ్డ మనుషులందరూ అంటున్నారు, వీడు దేవదూషణ చేస్తున్నాడు, నేనే దేవుడు అంటున్నాడు. వీడు మనుషుల పాపాలు క్షమించుటకు నాకు అధికారం ఉంది అంటున్నాడు. వీడు యూదులకు రాజు అంటున్నాడు. వీడు రాజుకు వ్యతిరేకంగాను దేవదూషణ చేశాడు. వీడిని శిక్షించండి, శిక్షించండి, శిక్షించండి. నా యేసుకు వచ్చిన అభ్యంతరం చాలా పెద్దది. నా యేసు ముందు నిలబడ్డ అభ్యంతరం చాలా పెద్దది, పెద్దది. దైవజనాంగమా, యేసు ఏమీ మాట్లాడక మౌని అయ్యుండెనని వాక్యం సెలవిస్తారు. అభ్యంతరం నీకు వచ్చినప్పుడు ఏదో మాట్లాడాలి అని కాదు, ఏదో చెప్పుకోవాలి అని కాదు. మౌనంగా 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 ఉండటానికి ఆ కృపగల దేవుడే మౌనంగా ఉన్న నీకు
ఏదో ఒక రీతిగా అభ్యంతరం నుండి బయటికి రావటానికి ఆయన కృప చూపెడతాడు. దేవుని వాక్యం సెలవిస్తాడు, ఇశ్రాయేలీలు ఐగుప్తును వదిలిపెట్టి ఎర్ర సముద్రం దాకా వెళ్ళారు. వెనకల 600 రథాలు ఫరో తీసుకొని వస్తూ ఉన్నారు. ఆయన సైన్యం ముందు ఎర్ర సముద్రం, పెద్ద అభ్యంతరం, మనుషులు దాటలేని సముద్రం ముందు, మనుషులు జయించలేనటువంటి సైన్యం వెనక. ఎంత అభ్యంతరమో, ఎంత అభ్యంతరమో. ఆ అభ్యంతరం మధ్యన వాళ్ళు వారి దేవుణ్ణి చూశారు, వారి దేవుడైన యెహోవాను చూశారు, వారి దేవుడైన యెహోవాని చూశారు. మోషే అంటున్నాడు, మీరు ఊరకుండుడి, యెహోవా మీకు రక్షణ కలుగజేయను. మీరు ఊరకుండుడి, ఏడవద్దు, సనగద్దు, గొనగద్దు, తిరుగుబాటు చేయొద్దు, దేవుని మీద విసుక్కోకు, నా మీద కోపపడద్దండి, మీరు ఊరుకునండి, యెహోవా మీకు రక్షణ కలుగజేస్తాడని. ఇజ్రాయేలీల ప్రజలు ఊరకున్నారు. నా దేవుడు వారికి రక్షణ కలిగించడానికి ఓ పెద్ద మేఘం ఫరో సైన్యానికి అడ్డుగా నిలబడ్డది. మేఘము యొక్క విశేషం ఏమిటంటే, ఇజ్రాయేలీయుల వైపు వెలుతురు, ఐగుప్తీయుల వైపు చీకటి. ఆ చీకటిలో రథానికి తగిలి ఆ కమ్ములు ఊడిపోయి, చక్రాలు ఊడిపోయి, ఇరుసులు భూమిలో ఇరుక్కుపోయాయి. వారి ప్రయాణము కష్టమైపోయాది, వారి ప్రయాణం ఇబ్బందికరమైపోయాది. నా దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు ఊరుకునడం ఎందుకు? నీ చేతిలో ఉన్న కర్రతో సముద్రాన్ని కొట్టమని చెప్పాడు. మోషే దేవుని మాట విని తన చేతిలో ఉన్న కర్రతో సముద్రాన్ని కొట్టగా, దావీదు కీర్తనలో చెప్పబడింది, మోషే కొరకు దేవుడు సముద్రములో ఆరిన నేలను ఏర్పాటు చేశానని. మోషే కొరకు దేవుడు సముద్రములో ఆరిన నేల ఏర్పాటు చేశాడని. దైవ జనాంగమా, ఒక కాలువలోటి నీళ్లు ప్రక్కకు తీస్తే బురద ఉంటుంది, అది ఆరటానికి కొన్ని రోజులు పడుతుంది. నా దేవుడు మోషే కొరకు ఎర్ర సముద్రంలో ఆరిన నేలను ఏర్పాటు చేశాడు. అభ్యంతరం వచ్చినప్పుడు ఊరకుండి తేరి చూడండి, దేవుని వైపు చూడండి, మనుషుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు తేరి చూడండి. మోషేకి ఆరిన నేలను ఏర్పాటు చేసినట్లు ఆ అభ్యంతరములో సులభంగా ప్రయాణమైపోవటానికి ఆరిన నేల ఏర్పాటు చేశాడు. ప్రజలు నెమ్మదిగా, ఇజ్రాయేలీయులలో ఆఖరి వాడు ఎర్ర సముద్రాన్ని దాటాడు. ఈ లోపుగా ఐగుప్తీయ సైన్యం అంతా వచ్చాది. ఆరిన నేల, గుర్రాలు, రథాలు పరిగెడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా సముద్రం కలిసిపోయాది. ఆ 600 మంది సైన్యము ఆ ఎర్ర సముద్రంలో కలిసిపోయి నాశనమైపోయారు. తల్లి, నా ప్రియమైన తల్లి, అభ్యంతరములు వచ్చినప్పుడు కలవరపడకండి అని ప్రభు ముందుగా చెప్తున్నాడు. 1, మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేస్తారు. 2, మిమ్మల్ని చంపి నేను దేవుని సేవ చేస్తున్నాను అని అంటూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అభ్యంతరాలు రాక మానవు. అభ్యంతరములు ఎవని ద్వారా వచ్చునో వానికి శ్రమ అని వాక్యం సెలవిస్తాడు. అభ్యంతరాలు రాక మానవు. ఎవరి ద్వారా అభ్యంతరం వస్తుందో వాళ్లకు శ్రమ అని చెప్పాడు. అభ్యంతరంలో నువ్వు నిలబడు. నీకెవరు అభ్యంతరం కలిగించారో ఒక్క రోజున దేవుడు వారిని శ్రమలెక్కి తీసుకెళ్తాడని. దేవుని బిడ్డలు మీరు, కాలం నిజంగా చాలా భయంకరమైన కాలం. ఈ రోజు ఉన్నట్టుగా రేపు లేదు, రేపు ఉన్నట్టుగా మరునాడు లేదు. నీ హృదయాన్ని కలవరపరిచేవి, నీ గుండెను చెదరగొట్టేవి, నిన్ను కృంగదీసేటివి ఎన్నో నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, నీతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. ఈరోజు బాగా సంతోషంగా నవ్వుతూ ఉన్నావు, మధ్యాహ్నానికి నీ ముఖంలో ఏదో మార్పు, నీ గుండెలో ఏదో దిగులు, ఏదో భయపడుతూ ఉన్నావు. ఎందుకు అలాగున్నావు అని అడిగితే నా మనసు బాగాలేదు. ఏం కారణం అని అడిగితే ఎవరో ఏదో చేశారని చెప్తున్నా. ఇది కలవరం కలిగించే
మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన గుండెను చెదరగొట్టే కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనల్ని కృంగదీసే కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అది ఎవరి ద్వారానైనా అభ్యంతరం రావచ్చు. దాని గురించి నువ్వు అభ్యంతరపడాల్సిన పని లేదు. తేరి చూడు, నీ యేసయ్య వైపు తేరి చూడు, నీ రక్షకుని వైపు తేరి చూడు. ఆయన నీకంటే ముందుగా ఎన్నో అభ్యంతరాలలో ప్రయాణం చేశాడు. ఎన్నో అభ్యంతరాలలో ఆయన నిలబడి ప్రాణాన్నే పెట్టేశాడు. దైవజనాంగమా, దేవుడు నిన్ను బలపరచని ఈ త్వరగా పరిగెత్తుతుంటే ఈ కాలంలో, త్వరగా పరిగెడుతున్న ఈ కాలంలో నీకెదురుపడ్డ అభ్యంతరాన్ని కాకుండా తేరి చూసి నీ ప్రభుని చూడు, నీ ప్రభుని చూడు. ఆయన నీ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఆయన నీ కొరకు కనిపెడుతున్నాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం స్టెఫనుని రాళ్లతో కొడుతూ ఉన్నారు. స్టెఫను రాళ్లతో కొడుతూ ఉన్నారు. వారు ఆయన ఆత్మపూర్ణుడై, ప్రభా వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించండి అంటే, ఆ మాట అన్నప్పుడు వాళ్ళు ఇంకా కోపావేశముతో మండిపడి అతనిని కొట్టి చంపిరని. అయితే స్టెఫను కొడుతున్న వాళ్ళని, తన ప్రాణం తీసే వాళ్ళని చూడకుండా ఆకాశం వైపు తేరి చూశాడు. అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున మనుష్య కుమారుడు నిలబడి ఉండుట నేను చూచి తిని అంటున్నాడు. యేసయ్య ఆ స్థలంలో కనిపించాడు స్టెఫనుకి. అంటున్నాడు, తండ్రి వీళ్ళను క్షమించండి, ఈ అభ్యంతరం కలిగించే వాళ్ళను క్షమించండి. యేసయ్య తండ్రి కుడి పార్శ్వాన నిలబడ్డాడు. కొద్దిసేపటికి రాళ్ళు దెబ్బలు తిన్న స్టెఫను చచ్చేపోయాడు. అయితే యేసు ఆయన ఆత్మని పరలోకానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అభ్యంతరాల మధ్యన ప్రాణం పోగొట్టుకున్న స్టెఫను ఆత్మని పరలోకము నుండి యేసయ్య ఆహ్వానించాడు. అభ్యంతరాలను చూడొద్దు, అభ్యంతరం కలిగించే వాళ్ళని చూడొద్దు. తేరి యేసయ్యని చూడు, తేరి యేసయ్యని చూడు. ఆయన నీ కొరకు తండ్రి దగ్గర నిలబడి నీకు ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన దగ్గరికి తీసుకోవటానికి, నిన్ను ఆయన రాజ్యంలోకి చేర్చుకోవటానికి. దయచేసి కళ్ళు మూసుకున్నాను, దయచేసి కళ్ళు మూసుకున్నాను. మరలా మీ పాదాలను సమీపించటానికి మాకు మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు, ఎనలేని వందనాలు స్వామి. మమ్మల్ని బలపరచండి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని స్థిరపరచండి. మీ శ్రేష్టమైనటువంటి ఆలోచనలు మాకిచ్చి మమ్మల్ని దినదినము నడిపించండి స్వామి. మీ శరీరాన్ని భుజించాము, మీ రక్తాన్ని సేవించాము. మీ వలే మమ్మల్ని మార్చండి తండ్రి, మీ వలే మమ్మల్ని మార్చండి. మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.